యెషయా గ్రంథము. అందరు మౌనంగా ఉండండి. దేవుని వాక్యాన్ని తెరవండి. వాక్యం మీద మీ మనసు పెట్టండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనాన్ని మూల వచనంగా చదువుకుందాం. యెషయా గ్రంథము అందరు తీయండి. 61వ అధ్యాయము మొదటి వచనముగా మూల వచనాన్ని చదువుకుందాం. చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. బీదలకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును అన్నాడు. దేవుని సంగమా, దేవుని పిల్లలరా, ఈ చదువుకున్న వచన భాగము ఒక ప్రవచన సంబంధమైనటువంటి వాక్యం. ఈ చదువుకున్న వచన భాగములో ప్రవక్త అయినటువంటి యెషయా గారికి దేవుడు తనను ఏర్పాటు చేసుకొని అభిషేకించుకొని ఒక ప్రవక్తగా అతనిని నియమించాడు. ఆ ప్రవక్తకు అనేక విషయాలు, జరగబోయే సంభవాలన్నీ ఈ ప్రవక్తకు దేవుడు తెలియజేశాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. అనేక మంది ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రవక్తలకు చాలా విషయాలు తెలియజేశాడు. కానీ ఈ యెషయా అనే ప్రవక్తకు యేసు ప్రభువును గురించిన ప్రవచనాలు అనేకములు తెలియజేశాడు. యేసు ప్రభువును గురించిన ప్రవచనాలు అనేకములు తెలియజేశాడు. ఆయన ఎక్కడ పుడతాడో తెలియజేశాడు. ఏ ప్రాంతంలో పుడతాడో తెలియజేశాడు. ఎలాగో దెబ్బలు తింటాడో తెలియజేశాడు. ఆయన ఏం పని చేస్తాడో తెలియజేశాడు. అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా ఈ ప్రవక్త అయిన యెషయాకు దేవుడు అనేక ప్రవచనాలు ముందుగాలే బయలుపరిచాడు, తెలియజేశాడు. గనక మనం చదువుకున్న ఈ వచన భాగము ఒక ప్రవచనాత్మకమైనటువంటి వాక్య భాగము. ఇందులో 2 విషయాలు మనకు ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొదటిగా ఈ ప్రవక్త ఏం చెప్తున్నాడు? యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి నన్ను అభిషేకించెను అన్నాడు. దేవుని ఆత్మ యెషయా మీదికి వచ్చి తన్ను అభిషేకించింది. ఈ అభిషేకము అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం కొంచెం ధ్యానం చేసుకుందాం. అభిషేకము అనగా ఏమిటి? చాలా మంది చెబుతున్నారు అభిషేకాలని. ఆ అభిషేకాలకి సంబంధించినటువంటి కోడికలు కూడా పెడుతున్నారు. అభిషేకాలు అంటే మన దగ్గరనే కాకుండా అన్యులు కూడా కొన్ని సందర్భాలలో అభిషేకం అనే మాటని వాడుతున్నారు. అసలు అభిషేకము అనగా ఏమిటి? ఇది మనకు మొదటిగా అర్థం కావాలి. ఈ అభిషేకం అనే మాట మనకు అర్థమైతే అభిషేకం అంటే ఏమిటో మనకు తెలుస్తుంది. కనుక అభిషేకం అనేది పరిశుద్ధ గ్రంథములో ఎక్కడి నుంచి ఆరంభమైనది, ఎవరి యొద్ద నుంచి అభిషేకం అనేది ఈ పరిశుద్ధ గ్రంథములో తెలియజేయబడ్డది అని మనము చాలా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని పరిశోధించినట్టయితే ఈ భూమి మీద దేవుడు
తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని లేదా ప్రతిష్ఠిత చేసుకున్న వారిని గురించి మాట్లాడుతున్నారు. దేవుడు ప్రతిష్ఠతకు సంబంధించిన అభిషేకం ఉంటది, పని కొరకు చేసుకునే అభిషేకం ఉంటది. కనుక ప్రతిష్ఠించడము ప్రత్యేకమైన పనికి నియమించడము, ఆ ప్రత్యేకమైన పనికి నియమించడము ఒక కోణములో అభిషేకము లాంటిది. మొదటి కోణములు ఏంటిదంటే అభిషేకం అంటే ఒక పనికి ప్రత్యేకించుకోవడము, ఒక పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకోవడము అనే అటువంటిది అభిషేకానికి ఒక 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 కోణములో మనకు ఒక అర్థం ఇస్తుంది. కనుకనే మోషే ఉన్న కాలంలో మోషే దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడు మోషేని అభిషేకించుకొని ఒక పని నిమిత్తము అతన్ని మొదటిగా పంపించాడు ఐగుప్తుకు. కనుక ఆ పని నిమిత్తము అభిషేకించుకొని పంపి ఆ పనిని మోషే ద్వారా ఐగుప్తులో నుంచి ప్రజలందరినీ బయటకు తీసుకొని రావడం గల సామర్థ్యత అతనికి అనుగ్రహించాడు. ఆ తర్వాత మోషేతో మళ్ళా దేవుడు చెబుతూ, మోషే ఇదిగో నా మందిరములో పని చేయడం కొరకు నీవు కొందరికి అభిషేకం చేయము, నీవు కొందరిని ప్రతిష్ఠిత చేయము అన్నాడు. అది మనకు నిర్గమకాండము 29వ అధ్యాయము 7వ వచనములో కనబడుతుంది. అందరూ కూడా మీ దృష్టి అక్కడికి పోనీయండి. మొదటిసారిగా నిర్గమకాండము 29వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకించవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరిని గురించి చెప్పుతున్నాడు ఈ మాట అంటే అహరోను యొక్క కుమారుల గురించి చెప్పుతున్నాడు. అహరోను దేవునికి యాజకుడుగా ఉన్నాడు. అహరోను తర్వాత యాజకత్వము జరిగించడం కొరకు అహరోను కుమారులకు మంచి చొక్కా వేసి మంచిగా నిలబెట్టి వారికి మంచి వస్త్రములు వేసి శుభ్రం చేసి వారికి మంచి ఏపోదు అన్ని వస్త్రాలు మంచి మంచి వస్త్రాలు అయిన తర్వాత అతని తైలము తీసుకొని వారిని అభిషేకించుము అన్నాడు. అంటే అభిషేకం అనే మాటకు ప్రతిష్ఠత, దేవుని పని కొరకు ప్రతిష్ఠత చేయబడుట. ఆ ప్రతిష్ఠత చేయబడి ఎవరైతే అభిషేకము పొందుకుంటారో వారితోనే దేవుడు ఎక్కువగా తన పని జరిగించడం కొరకు ఇష్టపడతాడు. ఒక వ్యక్తిని దేవుడు అభిషేకించుకుంటున్నాడంటే అతడు దేవుని దృష్టిలో ఉన్నాడు, దేవుడు అతన్ని దర్శించాడు, దేవుడు అతన్ని చూశాడు, దేవుడు అతన్ని కోరుకున్నాడు, దేవుని పని కొరకు ప్రతిష్ఠిత చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆ వ్యక్తులను మేము అభిషేకము చేయము, ప్రతిష్ఠిత చేయము నా కొరకని మోషేతో దేవుడు చెప్పాడు. గనక ఆ అహరోను కుమారులను మోషే అభిషేకం చేశాడు, తైలం పోసి అభిషేకం చేశాడు, దేవునికి ప్రతిష్ఠిత చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ కోణమున మనం ఆలోచన చేస్తే ఆ తర్వాత మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయములో సౌలును కూడా అభిషేకించుకున్నాడు. అతన్ని ఒక రాజుగా అభిషేకించుకున్నాడట. ఇశ్రాయేలీల మీద రాజుగా సౌలును అభిషేకించమన్నాడు దేవుడు సమూయేలుతో. అతన్ని కూడా రాజుగా నియమించడం కొరకు ప్రతిష్ఠిత చేశాడు. చూడండి, మొదటి సమూయేలు 10వ అధ్యాయము 1వ వచనములో
మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనములో, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగున సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు తన ప్రజల మీద ఒక శాస్త్యముగా ఉండడం కొరకు, ఒక అధికారిగా ఉండడం కొరకు, తన ప్రజలకు న్యాయము జరిగించాలని, తన ప్రజలకు క్షేమాన్ని కలిగించాలని ఒక నాయకుడుగా, ఒక రాజుగా దేవుడు కోరుకొని ఆ విషయాన్ని సమూయేలుకు చెప్పి, నీవు వెళ్ళి బెన్యామీను గోత్రముల నుంచి వచ్చినటువంటి సౌలుకు అభిషేకం చెయ్యి అన్నాడు. సమూయేలుతో ఏమని చెప్పాడు? నువ్వు వెళ్ళి సౌలును అభిషేకం చెయ్యి, తన తల మీద తైలం పోయి అన్నాడు. అది కూడా రాజు కొరకు, తన ప్రజలకు న్యాయం చేయాలని. ఆ సౌలు తన ఇశ్రాయేలీల మీద రాజు కావాలని వారు కోరుకున్నారు కనుక, ఆ కోరుకున్న విధానాన్ని బట్టి అతన్ని రాజుగా నియమించి, రాజుగా ఉండడం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకొని అభిషేకించుకున్నాడు. తర్వాత ఈ సౌలు రాజు దేవుని మాట వినకుండా, దేవుని మాట త్రోసివేసి, తనకు తోచిన విధంగా 3 సార్లు దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాడండి. సౌలు చేసిన పని విధానం ఏంటిదంటే, సౌలు 3 సార్లు దేవుని మాట వినకుండా, దేవుని మాటను త్రోసివేసి, దేవుని మాటకు విరోధమైన కార్యములు చేశాడు. ఆ మొదటి కారణము 13వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి కారణము 13వ అధ్యాయంలో కనపడుతుంది. ఈ 13వ అధ్యాయంలో అతడు చేసిన పొరపాటు ఏంటిదంటే, ఒక దహన బలి అర్పించే కార్యక్రమ పద్ధతి ఒక జరుగుతుంది. ఆ దహన బలి అర్పించాలనంటే యాజకుడు తప్ప దాన్ని ఎవరు కూడా దహన బలి అర్పించకూడదు. అప్పుడు ఈ సమూయేలు కొంత దూరము వెళ్ళిపోయి ఆ సమయానికి రాలేకపోయాడు. ప్రజలందరూ వచ్చి ఎదురు చూస్తుంటే సమూయేలు ఆలస్యం చేస్తున్నాడని చెప్పి ఈ సౌలు రాజు ఏం చేశాడంటే, సమూయేలు అర్పించవలసినటువంటి బలిని ఈయన అర్పించాడు. అది యాజకుడు చేయవలసిన పని. నేను కూడా రాజునే కదా, నాకు కూడా అధికారం ఉంది అనుకునే ఉద్దేశం కొద్దీ ఆ యాజకుడు కాకుండా తానే యాజకుడు అయినట్టుగా ఆ బలి అర్పించాడు. అంటే అతడు దానికి యోగుడు కాదు. అతడు దానికి ఆ అర్పించే యోగ్యత ఆ యొక్క సౌలుకు లేదు. ఎందుకంటే యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయాలి, రాజు చేయవలసిన పని రాజు చేయాలి. అది క్రమం, దేవుడు నియమించిన క్రమం పద్ధతి. ఎవరికి ఏ పని దేవుడు అప్పచెప్పిండో ఆ పని మాత్రమే చేయాలి. అంతకన్నా మించి ఈ సమూయేలు ఆలస్యం చేస్తూ ఉన్నాడని చెప్పి ఈ సౌలు చేసినప్పుడు దేవుడు అతన్ని కోపగించుకున్నాడు. మీరు వెళ్ళినాక చదువుకోండి, మొదటి 13వ అధ్యాయంలో ఈ సందర్భము మీకు కనబడుతుంది. ఆ తర్వాత 14వ అధ్యాయము 15వ అధ్యాయములో మళ్ళీ ఒక పని చేశాడు సౌలు. ఫిలిస్తీన్ల మీదికి యుద్ధానికి పోయి ఆ దేశంలో ఉన్నటువంటి వారన్నిటిని కాల్చివేసిరా అన్నాడు. అన్నిటిని అక్కడ కాల్చివేసిరా, అక్కడి నుంచి నువ్వు ఏమి కూడా తీసుకొని రాకు అని దేవుడు సౌలుతోను చెప్పిండు, సమూయేలుతో చెప్పి పంపిండు.
ఈ సౌలు ఏం చేశాడనంటే ఆ దేశం మీదకి వెళ్ళి అక్కడ అనేకంగా యుద్ధం చేసి అనేకులను జయించి ఆ దేశంలో కొన్ని మంచి మంచి ఎద్దులను కోడెలను పట్టుకొని వచ్చాడు. ఎందుకొరకు వచ్చాడు? ఇవి తీసుకెళ్ళి నా దేవునికి నేను బలి అర్పిస్తాను అనేటువంటి తన సొంత నిర్ణయం తీసుకొని పట్టుకొచ్చాడు. అప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పుతున్నాడయ్యా, ఒకడు బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కదా. నా మాట వినకుండా నా మాట త్రోసివేసి నేను వద్దన్న పని చేసి నాకు కోపం పుట్టించాడు ఈ సౌలు. అవి తీసుకురాకమంటే అవి శపించబడినటువంటి దేశము ప్రాంతము. ఆ శపించబడినటువంటి దేశము ప్రాంతములో నుంచి నాకు ఏయమైన దేశంలో నుంచి ఏయమైనవి తీసుకొచ్చి నాకు బలి అర్పించాలని చూశాడు. నేను ఏది తేకుమని చెప్పాను కదా, ఒకడు బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కదా అన్నాడు. కనుక అది రెండవ తప్పుగా దేవుడు చూశాడు. మూడవదిగా దావీదుని చంపడము చూశాడు, దావీదుని తరమడము చూశాడు. అభిషేకించబడ్డ దావీదు మీద ఏం పెట్టుకున్నాడు? కోపం పెట్టుకున్నాడు, ద్వేషం పెట్టుకున్నాడు. అతన్ని చంపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు. ఈ మూడు కారణాలను బట్టి దేవుడు తనకున్న అభిషేకాన్ని కాస్త తీసివేశాడు. దాని స్థానంలో దావీదును అభిషేకించమని మళ్ళీ సమూయేలుకు చెప్పాడు. దాని స్థానంలో దావీదును నువ్వు అభిషేకించు సమూయేలు, నేను ఒకరిని ఏర్పాటు చేసుకున్నాను, యెష్షయి కుమారులలో ఒకరిని చూశాను, నేను ఒకరిని కోరుకున్నాను, కనుక నీవు వెళ్ళి అతన్ని అభిషేకించుము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. అది మనకు 16వ అధ్యాయంలో కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఈ సంభాషణ అంతా రాయబడి ఉంటది. అందులో మీకు ఒక వచన భాగాన్ని మాత్రం 12వ వచన భాగాన్ని మాత్రం చూపిస్తాను, చదవండి. అతడు వానిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకొనిన వాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును. ఇలాగూ ఆ సౌలు స్థానములో దావీదు వచ్చాడండి. దావీదు కూడా అభిషేకం చేసుకున్నాడు దేవుడు. ఇలా మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధించుకుంటూ పోతే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వ్యక్తిని దేవుని పని కొరకు అభిషేకించుకొని దేవుడు వాడుకున్నాడు. ఇదేమో ప్రతిష్ఠితకు సంబంధించిన రెఫరెన్సులు మీ మధ్య ఉంచాను ఇప్పుడు. కానీ అభిషేకం అంటే మరి యొక్క కోణము కూడా మనం ఆలోచన చేయాలి. అభిషేకం అనగానే అధిక బలము. దేవునికి స్తోత్రం కలుగును. అభిషేకం అనేటువంటి మాటకు మరి యొక్క సందర్భాలలో మరి యొక్క విధముగా మనము ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథములో రాయబడినట్టుగా అధిక బలము మనము పొందుకునే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. అభిషేకం అనే మాటకు మరి యొక్క కోణములో అధిక బలమిచ్చే దేవుడు మనకు. దేవునికి స్తోత్రం కలుగును. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము చదువుదాం ఇప్పుడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుచున్నాను, మీరు దాన్ని చూడండి. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుముల వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును.
తాను నియమించిన రాజుకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అభిషేకించిన వానికి అధిక బలం ఇస్తాడట. ఒక కోణములోనేమో ప్రతిష్ఠిత చేయబడే విధానము, మరి ఒక కోణములోనేమో అభిషేకం అంటే బలము, అధిక బలం ఇచ్చే విధానం. ఇప్పుడు మనకంటూ ఒక బలం ఉంటుంది, మనకంటూ ఒక బలం ఉంటుంది. మన బలము చేత ఈ లోకములో ఉన్న అపవాదిని మనము జయించలేము. ఈ లోకములో ఉన్న దురాత్మ శక్తులను మనము జయించలేము. లోకములో ఉన్న అంధకార రాజ్యాన్ని మనము కూల్చలేము. మనకు వారి రాజ్యాన్ని కూల్చాలి అనంటే, అపవాదిని జయించాలంటే ఈ మానవ బలము సరిపోదు. మానవ బలము సరిపోకుండా దేవుని బలము మనకు కావలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. కనుక అధిక బలం అంటే దేవుని బలము మనకు ఇస్తాడు దేవుడు. అభిషేకం అంటే ఆ దేవుని బలము ఎవరైతే కలిగి ఉన్నారో మన ముందు ఉన్నటువంటి దేవుని సేవకులు, వారి ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యములు, అద్భుతాలు భూమి మీద జరిగించుకుంటూ వచ్చాడు. ఈ అధిక బలము కలిగిన అభిషేకించబడిన మోషేని మీరు జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మోషే చేసిన అద్భుతాలు అన్నీ ఇన్ని కాదండి. మోషే చాలా అద్భుతాలు చేశాడు. ఐగుప్తు దేశంలో నీళ్లను రక్తముగా మార్చాడు. 10 రకాల తెగుళ్ళ చేత ఐగుప్తీలను దేవుడు బాధించాడు మోషే ద్వారా. తర్వాత అతడు అరణ్యములో ప్రయాణమై వెళ్తుంటే తన కర్రను తీసుకొని సముద్రం మీద పెట్టగానే సముద్రము 2 పాయలుగా చీల్చబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును కాక. తన కర్రలో దేవుడు బలం ఉంచాడు, తనను అభిషేకించుకున్నాడు గనక ఆ కర్రను సముద్రం మీద పెట్టగానే సముద్రము 2 పాయలుగా చీల్చబడ్డది. ఆ ఆరిన నీళ్ళ నుండి ఇశ్రాయేలీలు బయటకు దాటి వెళ్ళారు. సముద్రము చీల్చగలిగిందంటే మామూలు విషయమేనా? నీళ్లను రక్తముగా చేశాడు. ఆ దేశంలో కప్పలు వచ్చాయి, పేన్లు వచ్చాయి, వడగన్లు వచ్చాయి, మిడతలు వచ్చాయి, ఎన్నో రకాల తెగుళ్ళు మోషే ద్వారా ఐగుప్తులో ప్రజలకు దేవుని శక్తి ఏంటిదో చూయించే విధంగా మోషే వాడుకున్నాడు. ఆ మోషకు అధిక బలం ఇచ్చాడు కనుకనే వారు ఆయన ద్వారా అద్భుతములు చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకొస్తే సంసోనును దేవుడు అభిషేకించుకున్నాడండి. సంసోనును అభిషేకించుకున్నాడు దేవుడు. అతడు అవలీలగా సింహాన్ని చీల్చగలిగాడు. అతడు ఒక రోజు తన పెళ్లి చూపులకని ఒక ప్రాంతానికి వెళ్ళి వస్తుంటే ఆ మార్గ మధ్యంలో ఒక పొదలో నుంచి సింహం బయటకు వచ్చిందట. ఆ సింహము బొబ్బలు పెడుతుంది, గాండ్రిస్తుంది. ఇట్లా వాడి సంసోను పోతున్నాడు. అది సంసోను మీదికి వస్తుంటే దాన్ని అవలీలగా పట్టుకొని ఒక మేక పిల్లను కదా మన దాన్ని మెడలిరిచినట్టుగా సింహాన్ని అవలీలగా చంపగలిగాడు సంసోను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతనికి ఆ బలం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? సింహాన్ని చంపగలిగినటువంటి బలము సంసోనుకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆయన మనలాంటి మనుషుడే, ఆయన మన వలనే భూమి మీద ఉన్నాడు. కానీ సింహము తన దగ్గరికి రాగా దాని మేక పిల్ల మెడలు ఇరిచినట్టుగా అవలీలగా సింహాన్ని చంపివేశాడట. ఆ వచన భాగం న్యాయాధిపతుల గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలోకి రండి. ఇప్పుడు న్యాయాధిపతులు తీశారండి. పద్నాలుగవ అధ్యాయము 5వ వచనం.
పేజీ నెంబర్ 212, పాత నిబంధన. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయెనను. ఒకడు మేక పిల్లను చీల్చున్నట్టుగా అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ విధంగా ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని పిల్లలారా. సింహము గక్కడ ఉన్నది అని మనకి వినబడితే మనం ఆ ప్రాంతానికి పోవడమే బంద్ చేస్తాం. మొన్నటిదాకా ఈ ప్రాంతంలో ఒక పెద్ద పులి తిరుగుతుంది అన్నప్పుడు ఒక్కరు కూడా రాత్రి అయితే బయటకు వెళ్ళలేదు. కారణం ఏంటిది? భయం. మనకు అది మనల్ని మీద పడి చంపుతుందేమన్నా భయం. కానీ దేవుడు అభిషేకించినటువంటి ఈ దైవజనుడు, ఈ సేవకునికి సింహము ఆ పొదల్లో నుంచి ద్రాక్ష తోటల నుంచి వస్తుంటే తన దగ్గర ఏమీ లేదట. అట్టిగానే నిలబడ్డాడు. అది మీదికి రాగానే మేక పిల్లని పట్టుకున్నట్టుగా దాన్ని రెండు ఈదలు పట్టుకున్నట్టుగా నడిమికి చీల్చి పడేసి. అంత బలము ఏ విధంగా వచ్చిందండి? ఎవరిచ్చిన బలం అది? దేవుని ఆత్మ తన మీద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని అభిషేకము తన మీద ఉన్నది. ఆ అభిషేకాన్ని బట్టి ఆ సింహాన్ని చీల్చగలిగాడు. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథం అంతా చెప్పుకుంటూ పోతే యెహోషువ కూడా దేవుని ఆత్మ అభిషేకము కలిగి ఉన్నాడు గనుక, అధిక బలము కలిగి ఉన్నాడు గనుక అతడు ప్రార్థించగానే సూర్య చంద్రులు ఆగిపోయారట. ఒక నరుని ప్రార్థన దేవుడు విని సృష్టికి విరోధమైన కార్యములలో సూర్యుడు ఉదయించకుండే, సూర్యుడు అస్తమించకపోతే మనకు పగలు రాత్రి ఏర్పడదు కదండి. కనుక ఒకరోజు మనుషులందరినీ కూడా చీకటిలో ఉంచడానికి సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపగలిగాడట. ఎవరు చేశారు ఈ అద్భుతము? యెహోషువ. యెహోషువ. యెహోషువ గ్రంథము అందరు తీయండి. యెహోషువ గ్రంథములోకి రండి. ఇప్పుడు యెహోషువ ద్వితీయోపదేశ కాండం పక్కకుండా ఉంటుంది. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. ఈ 10వ అధ్యాయములో 12వ వచనము చదువుతున్నాను. యెహోవా ఇశ్రాయేళ్ల ఎదుట అమోరీయులను అప్పగించిన దినము ఇశ్రాయేలీలు వెనుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులోను నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యాషారు గ్రంథములో రాయబడి ఉన్నది. సూర్యుడు ఆకాశ మంద్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేళ్ల పక్షమున యుద్ధము చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆలోచన చేయండి. దేవుని ఆత్మ అభిషేకము ఏ సేవకుని మీద ఉంటుందో, ఏ వ్యక్తి మీద ఉంటుందో, ఆ వ్యక్తుల ద్వారా దేవుడు ఈ భూమి మీద అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించుకుంటూ వచ్చాడు. ఆ అభిషేకము లేకపోతే, ఆ అభిషేకమే తన మీద పని చేయకపోతే ఆ అంత పెద్ద సృష్టికి విరోధమైనటువంటి సూర్య చంద్రులను ఆపగల వ్యక్తి మానవుడి ప్రార్థనతో జరిగేది కాదు. కనుక దేవుడే యెహోషువను అభిషేకించుకున్నాడు. తనకిచ్చిన అభిషేకము మోషే చనిపోయే సమయానికి మోషే యొక్క చేతులు తీసి ఈ యెహోషువ మీద ఉంచు మోషే అని చెప్పాడు దేవుడు.
యెహోషువకు అభిషేకం ఏ విధంగా వచ్చిందంటే, మోషేకు దేవుడు ఏ అభిషేకం ఇచ్చి గొప్పగా వాడుకున్నాడో, ఆ మోషే మరణకాలము అవుతున్న సందర్భములో దేవుడు చెప్పాడు, మోషే నీ 2 చేతులు తీసి యెహోషువ తల మీద ఉంచుము అన్నాడు గనుక, ఆ మోషే యొక్క 2 చేతులు తీసి యెహోషువ మీద ఉంచాడు. నాట నుంచి యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడై, మోషకు దేవుడు తోడై ఉన్నట్టుగా యెహోషువకు తోడై ఉండి తన ద్వారా గొప్ప కార్యములు జరిగించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఆ రెఫరెన్స్ కూడా చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 9వ వచనము చూద్దాం. 9వ వచనము చూద్దాం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను కాబట్టి ఇశ్రాయేలీలు అతని మాట విని యెహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఆ కింది వచనంలో చెప్తాడు, బహు బలమంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కళ్ళ ఎదుట కలగజేసిన మహాభయంకరమైన కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేల్లో ఇది వరకు పుట్టలేదు అన్నాడు. అంటే మోషే ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యాలు చేసుకుంటూ వచ్చారు కనుకనే తన గురించి చెప్తూ, మోషే మరణకాలమయ్యే సమయానికి దేవుడు చెప్తాడు, మోషే నీవు వెళ్ళి నీ చేతులు యెహోషువ మీద ఉంచమనగాని ఆ యెహోషువ మీద ఉంచాడు గనక ఆ యెహోషువ సూర్య చంద్రులను ఒక దినమెల్లా తన పని జరగకుండా నిలువమనగాని నిలిచిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే అంత గొప్ప అభిషేకములో ఆ ప్రార్థన బలం ఉంటుందండి. అభిషేకించిన వారి ప్రార్థన దేవుడిని కార్యాలు చేస్తాడు. అభిషేకం అనగా దేవుడు నీకు గొప్ప బలం ఇస్తాడు. అభిషేకం అనగా నిన్ను ప్రతిష్ఠిత చేసుకుంటాడు. దేవుడు ప్రతిష్ఠిత చేసుకున్న పని విషయములో అభిషేకము, దేవుడు ప్రతిష్ఠిత అభిషేకం అనగా దేవుడు అధిక బలం ఇచ్చి నిన్ను వాడుకోవడంలో అభిషేకము. ఈ 2 కోణాలలో అభిషేకం అన్న దానికి మనము దానికి జవాబుగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశోధించి తెలుసుకోవాలి. కనుక అధిక బలం ఇస్తున్నాడు తన సేవకులందరికీ. యెహోషువ తర్వాత, సంసోను తర్వాత ఏలియా గాని ఎలీషా గాని వాళ్ళ ద్వారా గొప్ప గొప్ప కార్యములు దేవుడు జరిగించాడు. ఏలియా ఏం పని చేశాడండి? వర్షము కురవకుండా ఆపేశాడు ఆకాశాన్ని. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షమే పడద్దు ప్రభువా అని చిన్న ప్రార్థన చేశాడట ఏలియా. అప్పుడు ఆ 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. మళ్ళీ ప్రభువా వర్షం పడమని ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షం పడ్డది. ఎట్లా సాధ్యమండి ఒక మానవునికి? కనుక దేవుని అభిషేకము, దేవుని ఆత్మ తన మీద ఉన్నది కనుకనే ఆయన ఆ మాట పలకగానే దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. ఇది 1 రాజుల గ్రంథంలో ఉంటది. ఈ మాటని మళ్ళీ యాకోబు గారు కూడా రాశాడు మనకు. ఆ యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ విషయాన్ని యాకోబు కూడా రాస్తున్నాడండి మనకు గుర్తుగా ఉండడం కొరకు. 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అభిషేకము కలిగిన దైవజనుని ప్రార్థన దేవుడు విని గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడు. ఆకాశాన్ని మూయండి ప్రభువా అంటే మూసేశాడు. వర్షం పడద్దు ప్రభు అంటే వర్షం పడకుండా చేశాడు. మళ్ళీ వర్షం పడాలి ప్రభు అంటే వర్షం పడిపించాడు. తర్వాత అగ్ని కురవాలి ప్రభు అంటే అగ్ని కురిపించాడు. ఏలియా మరి ఒక ప్రార్థన ఏంటంటే, అగ్ని దిగి వచ్చి వీరిని దహించండి ప్రభువా అని ప్రార్థన చేయగానే
ఆ పరలోకములో నుంచి అగ్ని దిగి వచ్చి ఆ, అక్కడ 50 మందిని కాల్చేసింది. ఈ 2వ రాజుల గ్రంథములో మనకు కనబడుతుంది. అవన్నీ మీకు రెఫరెన్స్ లో చూపించిన టైం గడుస్తుంది, మీకు గుర్తుంచుకొని మేము విషయం చెబుతున్నాను. 2వ రాజుల గ్రంథములో ఏలియా ప్రార్థించగా అగ్ని ఆకాశములో నుంచి దిగి వచ్చింది, 50 మందిని దహించి వేసింది అన్నాడు. మొదటి అధ్యాయంలోనే ఏలియా ప్రార్థన వినగా అగ్ని దిగి వచ్చి అనేకులను కాల్చి. 10వ వచనం, అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను 70 మందిని దహించునుగాక అని 70 మందికి అధిపతి అయిన వారితో చెప్పగా, అగ్ని ఆకాశముల నుండి దిగి వాని 70 మందిని దహించెను. దేవునికి స్తోత్రం కలుగును. వర్షమే కదండి, అగ్ని కూడా దిగి వచ్చి కొంతమందిని దహించి వేసింది ఏలియా ప్రార్థించినప్పుడు. అంటే ఒక అభిషేకించిన దైవజనుడు ప్రార్థనగానే దేవుడు అయిన ప్రార్థనని ఏది చేయమంటే అది చేస్తున్నాడు. ఏది పని చేయి ప్రభువా ఇది చేస్తానని అది వెంటనే జరిగిస్తుంటూ వస్తున్నాడు. ఒక సేవకుని మాటను దేవుడు రూఢిపరుస్తున్నాడు, సమ్మతిస్తున్నాడు. అంతేకాకుండా ఏలియా కూడా ఒక చనిపోయిన వ్యక్తిని ప్రార్థన చేసి లేపాడండి. దేవునికి స్తోత్రం కలుగును. ఏలియా కాలంలో కూడా ఒక చనిపోయిన వ్యక్తిని ఏలియా ప్రార్థన చేసి లేపాడు. తెలుసా మీకు ఈ విషయము? చూడండి మొదటి 17వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణం విలువగా ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రాని నిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు, నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వాణ్ణి తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొను, ఈ విధవరాలి కుమారుని చంపినంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారజాసుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. దేవునికి స్తోత్రం కలుగును. ఇలాగూ చనిపోయిన వ్యక్తిని కూడా ప్రార్థన చేసి బ్రతికించాడు ఏలియా. ఎట్లొచ్చింది ఇంత పెద్ద కార్యం? ఎలా జరుగుతున్నాయి అంటే దేవుడు వారిని అభిషేకించుకున్నాడు, దేవుడు వారికి అధిక బలం ఇచ్చాడు, దేవుడు వారికి తోడయ్యున్నాడు. అలాగనే మనము పరిశుద్ధ గ్రంథాన్ని చెప్పుకుంటూ పోతే అనేక దేవుని సేవకులకు దేవుడు అభిషేకించాడు గనుక వారి ద్వారా గొప్ప గొప్ప కార్యములు జరిగించుకుంటూ వచ్చాడు. అలాగనే దావీదును కూడా అభిషేకించుకున్నాడు గనుక దావీదు కూడా సింహమును, ఎలుగుబంటిని అవలీలగా చంపగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింహాన్ని చంపగలిగాడు, ఎలుగుబంటిని చంపగలిగాడు. ఎవరు? దావీదు. అక్కడ సంసోను చంపగలిగాడు సింహాన్ని, ఇక్కడ దావీదు కూడా సింహాన్ని, ఎలుగుబంటిని చంపగలిగాడు. ఆ తర్వాత గొలియాత్ అనేటువంటి వాడిని కూడా చంపగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి సమూయేలు గ్రంథము మొదటి 17వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును, ఎలుగుబంటియును వచ్చి
మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే ఈ జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకవాని వలె అగుననియు సింహము యొక్కయు బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగా కానీ దావీదుతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును. దావీదు కూడా గొప్ప కార్యములు చేయగలిగాడండి. సింహాన్ని చంపగలిగాడు, ఎలుగుబంటిని చంపగలిగాడు, ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతును కూడా చంపగలిగాడు. అతనికి అంత బలం ఎక్కడిది? దేవుని ఆత్మ అభిషేకము తన మీద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు తనకు అభిషేకించుకున్నాడు, దేవుడు తనకు అధిక బలాన్ని ఇచ్చాడు కనుకనే అతని ద్వారా కూడా గొప్ప గొప్ప కార్యములు దేవుడు జరిగించుకున్నాడు. అంతేకాదండి దేవుని పిల్లారా, మన యేసు ప్రభుని కూడా దేవుడు అభిషేకించుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యను కూడా అభిషేకించుకున్నాడు దేవుడు. మనం చదువుకున్న మూల వచనము అది యేసు ప్రభుని కూర్చినటువంటి ప్రవచన వాక్యముగానే యేసయ్యకు ముందుగాలే తెలియజేశాడు గనక యేసు ప్రభుని కూడా దేవుడు అభిషేకించి ఈ భూమి మీదికి పంపించాడు. తనకు కూడా అధిక బలం ఇచ్చి ఈ భూమి మీదికి పంపించాడు. లూకా సువార్త 4వ అధ్యాయం రండి. ఇప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయంలోకి వచ్చినట్టయితే అక్కడ యేసు ప్రభుకు ఎందుకు అభిషేకం రావాల్సి వచ్చింది చూడండి. ఆ వచన భాగాన్ని 17వ వచనం చదువుతున్నాను. లూకా సువార్త 4:17. ప్రవక్త అయిన యేషయ్య గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారిని విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభువు హితవత్సరములు ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యకు కూడా అభిషేకం అవసరమైనదండి ఈ లోకంలో. కనుకనే యేసయ్యకు కూడా అభిషేకం అవసరమై ఉన్నది కనుకనే యేసు ప్రభు కూడా అభిషేకించబడ్డాడు కనుకనే యేసు ప్రభు కూడా గొప్ప గొప్ప కార్యములు భూమి మీద జరిగించి చూయించాడు. దీనికి సంబంధించి మరి ఒక వచన భాగాన్ని కూడా చదువుదాము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనము. చూడండి దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా లేఖనాలను పరిశోధించండి. అపోస్తుల కార్యము 10:38లో అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే. దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయిచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుచుచు సంచరించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువు కూడా ఈ భూమి మీదికి రాక మునుపు పరలోకములో ఉన్నప్పుడు దేవుడే, కానీ ఈ లోకములోకి మానవుడుగానే వచ్చాడు. ఆ మానవుడుగా వచ్చాడు కనుకనే ఆయన కూడా మన లెక్కనే బాప్తిసం పొందాడు. ఆ బాప్తిసం పొందగానే దేవుని ఆత్మ పావురం రూపం వల్ల అతని మీదికి వచ్చి వ్రాలింది. అంటే అర్థం ఏంటిది? దేవుడు తనకు తోడయ్యున్నాడు, దేవుడు తనని అభిషేకించుకున్నాడు. ఆ అభిషేకం ఎందుకొరకు అభిషేకించుకున్నాడట? మేము చదువుకున్న ఆ వచన భావన చెప్తుంటా అంటాడు. అది ఏం చెప్తున్నాడు? అతడు దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధ ఆత్మతో శక్తితోనూ అభిషేకించాడు. అతనికి పరిశుద్ధ ఆత్మ అవసరము, శక్తి అవసరము. శక్తి అన్నా బలం అన్నా ఒకటే.
ఆ బలం పొందుకున్నటువంటి యేసు ప్రభు, శక్తి పొందుకున్నటువంటి యేసు ప్రభు ఈ భూమి మీద ఏ విధంగా పరిచయం చేశాడు? అపవాది చేత పీడించబడుతున్న వారందరికీ విడిపించుకుంటూ వచ్చాడు. సాతాను రాజ్యాన్ని కూల్చగలిగాడు, దుష్టుని రాజ్యాన్ని కూల్చగలిగాడు, అంధకార రాజ్యాన్ని కూల్చగలిగాడు, దేవుని రాజ్యమును కట్టడం మొదలు పెట్టాడు. అపవాది చేత పీడించబడుతున్న అనేకులకైనా విడుదల కలుగజేశాడు. ఉదాహరణకు గెరాసీల దేశంలో అడుగుపెట్టినప్పుడు ఒక వ్యక్తిని 2000 దయ్యాలు పట్టుకొని అతన్ని పీడిస్తున్నాయి. అతడు గీక్కుంటూ గోచుకుంటూ రకరకాల పని చేసుకుంటూ సమాధుల్లో ఉంటే యేసు ప్రభు గెరాసీల దేశంలో అడుగుపెట్టగానే ఆ 2000 దయ్యాలు పట్టిన వాడు పరిగెత్తుకొని వచ్చి అతను దయ్యాలు ఏమని మాట్లాడుతున్నాయి? అయ్యో సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? ఇంకా నీ సమయం రాలేదు, మమ్మల్ని బాధించడానికి వచ్చితివా నీవు ఇక్కడికి అంటున్నాయి. ఆ దయ్యాలు ఏమంటున్నాయి? యేసు నజరేయుడైన దేవుని కుమారుడా. అంటే దయ్యాలకు కూడా తెలుసు ఈరోజు యేసు దేవుని కుమారుడని. అవి కేకలేస్తున్నాయి, మమ్మల్ని బాధించుటకు వచ్చితివా అంటున్నాడు. మరి ఆ 2000 దయ్యాలు పట్టిన వాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సమాధుల్లో ఉంటున్నాడు. ఆడు గీక్కుంటున్నాడు, కోసుకుంటున్నాడు, తనకు తానే ఎన్నో రకాలుగా గాయాల పాలు చేసుకుంటున్నాడు. ఎన్నో సందర్భాల్లో వానికి సంఖ్యలు వేసినప్పటికీ ఆ సంఖ్యలు వాడు తెంపేసుకుంటున్నాడట. కనుక ఎవరు ఆ ప్రాంతంలో వెళ్ళలేకుండా వాడిని ఎవరు బాగు చేయలేదు. కానీ యేసయ్య ఒక రోజు వాడిని చూశాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం పేరు ఏం పేరు? గెరాసీనుల దేశము. దేవునికి స్తోత్రం కలుగును. ఆ గెరాసీనుల దేశము అడుగుపెట్టి అపవాది చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగజేసి ఆ దయ్యాలను వెళ్ళగొట్టి వాడిని బాగు చేశాడంటే 2000 దయ్యాలను వెళ్ళగొట్టగల శక్తి ఎట్లొస్తుందండి? ఒక మనిషికి సాధ్యమేనా అది? ఆ మనిషిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయట? 2000 దయ్యాలు ఉన్నాయట. అది చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ సందర్భం కనబడుతుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము మీరు తీసినట్టయితే మనకు కనబడుతుంది. మనకు వారు ఆ సముద్రమునకు అత్తరినున్న గెరాసీల దేశమునకు వచ్చిరి. అయితే దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేటి వాడు, సంకెళ్లతో నాయనను ఎవడును వాడిని బాధింపలేకపోయెను. పలుమార్లు వారి కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తు నీలుగా చేసెను గనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధులలో కొండలలోను కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని చుండెను. వాడు దూరము నుండి యేసుని చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధించకమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్న బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును తాము ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయన మిగులు బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమలాడుకొనెను. యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు వాని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక సచ్చెను. 2000 దయ్యాలు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాలంటే ఎంత బలము కావాలి, ఎంత శక్తి కావాలి. ఒక్క దయ్యమును వెళ్ళగొట్టడం కొరకే మనము తిప్పల పడుతున్నాం. కానీ యేసయ్య అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిలో ఉన్న 2000 దయ్యాలను అవే పరిగెత్తుకొని వచ్చాయి యేసయ్య దగ్గరికి. అంటున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటే దయ్యాలకు కూడా తెలుసండి ఈరోజు
యేసయ్య దేవుడు అని దేవునికి వాని దయ్యాలకు కూడా తెలుసు, కానీ ఈ మనుషులకు తెలియలేకపోతుంది యేసయ్య దేవుడు అని. ఇప్పుడు దయ్యములు బెటర్ అందామా, మనుషులు బెటర్ అందామా? కదండి, అవి కేకలేస్తున్నాయి యేసయ్యని చూసి. వాటికి అర్థమైపోయింది, ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు గనక మమ్మల్ని బాధించకయ్యా, ఇంకా నీ సమయం రాలేదయ్యా అని వేడుకొన్న యేసయ్యకు. అంత శక్తి ఎలా వచ్చింది యేసయ్యకు? దేవుని శక్తి, అతడు అభిషేకించాడు తండ్రి. పరిశుద్ధాత్మ తన మీదికి వచ్చేసింది. దేవుడి పరిశుద్ధాత్మతో శక్తితోను అతన్ని నింపాడు కనుక అతడు మేలు చేయిచు అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ విడిపించుకుంటూ ఆయన ఈ లోకములో సాతాను రాజ్యాన్ని కూల్చగలిగి దేవుని రాజ్యాన్ని కట్టుతూ ఆయన 33.5 సంవత్సరాలు దేవుని పరిచర్య చేసి అనేకులను బాగు చేసి వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు. చనిపోయిన వాడిని సైతం లేపగలిగాడు. చచ్చిపోయిన వాడిని అనేకులను లేపాడండి యేసయ్య కూడా లేపాడు. ఒక లాజర్ను చాలా మందిని లేపాడు యేసయ్య. యాయిరు కుమార్తెను లేపాడు. ఒక చిన్నవాడిని పాడె మోసుకొని పోతే పాడని ముట్టి లేపి చూపించాడు. అంటే యేసయ్య కూడా చనిపోయిన వాడిని లేపగలిగాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, ఇంకా ఎన్నో అద్భుతాలు చేశాడు. నీళ్లను ద్రాక్షరసముగా మార్చాడు, గాలి సముద్రాన్ని ఆపగలిగాడు. ఎలా సాధ్యమండి ఒక మనుషునికి? అది మనుషునికి సాధ్యమయ్యే పనులు కాదు. అది దేవుడు అభిషేకించిన వ్యక్తికి మాత్రమే ఈ సాధ్యమయ్యే పనులు. దేవుడు తనకు అధిక బలం ఇస్తేనే ఎలాంటి కార్యములు చేయగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత 12 మంది శిష్యులకు కూడా అదే మాట చెప్పి వెళ్ళిపోయాడండి యేసయ్య. శిష్యులకు కూడా అభిషేకం ఇచ్చాడు. శిష్యులకు కూడా యేసయ్య అభిషేకం ఇచ్చాడండి. యేసయ్య చేతులు 12 మంది మీద ఉంచాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ 12 మంది శిష్యుల మీద మోషే చేతులు ఏ విధంగా యెహోషువ మీద ఉంచినట్టుగా యేసయ్య చేతులు 12 మంది శిష్యుల మీద చేతులు ఉంచాడు. ఆ పెంతెకోస్తు దినము నాడు పరిశుద్ధాత్మ కూడా వారి మీదకి దిగి వచ్చి వారందరినీ అభిషేకించిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 2 విషయాలు జరిగాయి అపోస్తలకు. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము. మీకు లేఖనము కూడా చూపించాలి, అందుకని లూకా సువార్త 24వ అధ్యాయం ఆ సందర్భాన్ని మీకు గుర్తు చేసి చూపిస్తున్నాను. 24వ అధ్యాయము 48వ వచనము చదువుతున్నాను. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందుకు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఆయన బెతానియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయమును దేవునికి స్తోత్రములు చేయుచుండిరి. ఇలాగూ అపోస్తలుల మీద కూడా దేవుడు చేతులు ఉంచాడు. మొదటిది అభిషేకించాడు. మొదటిది. రెండవది, వీరు పెంతెకోస్తు అనే పండుగ వరకు యేసుప్రభు తండ్రి వాగ్దానం చేసినది వారి మీదకి వచ్చేంత వరకు కూడా మీరు ఎడతెగకుండా ఉండి ప్రార్థన చేయమన్నాడు కనుక వారందరూ మేడగదిలోకి వెళ్ళి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తుంటే పెంతెకోస్తు అనే పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగివచ్చి వారందరి మీద అగ్నిగా కనబడి నాలుకలుగా విభజించబడి వారందరిని తాక్కుంటా వారందరి మీద నింపుకుంటూ పోయిండట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్కొక్కరి మీద అగ్ని నాలుక వచ్చి తాకినట్టుగా వారు కన్నులారా చూశారు కనుక ఎవరినైతే ఆ అగ్ని నాలుక తాకిందో వారందరూ కూడా పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారు, శక్తి చేత నింపబడిన వారు కనుక వారి ద్వారా కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యములు జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అపోస్తలులు కూడా గొప్ప గొప్ప కార్యములు చేశారు.
వారు కూడా అభిషేకించబడ్డారు గనక. పేతురు గారు కూడా ఇట్లా తొవ్వంటి వస్తున్నాడని తెలిస్తే చాలట, రోగులు అనేకులను తీసుకొచ్చి దారి పొడుగున పడుకోబెట్టారట. అప్పుడు పేతురు గారి యొక్క నీడ పడితేనే స్వస్థతలు వచ్చాయి. కేవలము పేతురు గారి యొక్క నీడ పడ్డది వాళ్ళ మీద, రోగుల మీద, వారందరూ స్వస్థత పొందారు. పేతురు గారు శృంగాలం అనే దేవాలయములకు వెళుతూ వచ్చాడు. అక్కడ కూడా ఒక పుట్టిన మృగు కుంటివాడు ఆడ భిక్షాటన చేయించుండగా లేచి నడుమంటే ఆ కుంటివాడు కూడా లేచి నడిచాడు. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది. ఇది అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆ రెప్పటితో రాసుకోండి అవసరమైతే. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో మొదటిగా శృంగారం అనే దేవాలయం కాడ ఈ కుంటివాణ్ణి పేతురు గారు బాగు చేశాడు. చూడండి 6వ వచనము. అంతటా పేతురు వెంబడి వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను, నజరేడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలములు బలం పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు దేవుణ్ణి స్తుతించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పుట్టినది మొదలుకొని కుంటివాడు అని ఎట్లా లేపి నడిపించాడు పేతురు గారు? తన శక్తి తన బాధ నడిపించాడా? దేవుడు అభిషేకించాడు కనుకనే నడిపించగలిగాడు. దేవుడు తనకు తోడై ఉన్నాడు కనుకనే దేవుడు తన ప్రార్థన, తన మాట విని కార్యం జరిగించాడు కనుక లేచి నడిచాడు. అభిషేకం పొందుకున్నాడు పేతురు కనుకనే. తర్వాత 5వ అధ్యాయంలో 15వ వచనం చదువుతున్నాను కూడా చూడండి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోకి తెచ్చి వారిలో ఎవని మీద అయినను అతని నీడ అయినను పడవలనని మంచము మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు నీడబడితే స్వస్థతలు. కుంటివారు బాగయ్యారు, గుడ్డివారు బాగయ్యారు, పక్షవాయువుల వారు బాగయ్యారు. పేతురు కూడా చనిపోయిన వారిని లేపగలిగాడండి. పేతురు కూడా చనిపోయిన వారిని లేపగలిగాడు. 9వ అధ్యాయంలో చూడండి. 9వ అధ్యాయము అందరు తీయండి, రాసుకున్నాను మీకు అవసరమైతే. మీకు 38వ వచనం చదువుతున్నాను. లూద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యుద్ధకు రావాలన్నది వేనుకొరుటకు 2 మనుషులను అతన్ని యుద్ధకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాలందరూ వచ్చి ఏడుచుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచింది. పేతురు అందరిని వెలుపటికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగాని ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు కూడా చచ్చిపోయిన వారిని లేపాడండి. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, అభిషేకం అనేది చాలా అవసరము. అపోస్తలులకు అభిషేకం వచ్చింది, ప్రవక్తలకు అభిషేకం వచ్చింది. వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేశారు, వీళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. చివరికి పౌలు గారు కూడా అపోస్తలు కానప్పటికీ దేవుడు ఎన్నుకొని తను అభిషేకించుకున్నాడు కనుక పౌలు గారి ద్వారా కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేసి చనిపోయిన వారిని సైతం పౌలు గారితో లేపుకున్నాడు. పౌలు గారు లేపుకున్నాడు. మీకు ఈ వచనం కూడా గుర్తు చూస్తున్న అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో ఆ మాట కనబడుతుంది. చూడండి, 9-10 చదువుతున్నాను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను అన్నాడు. ఐతుకనే యవ్వనస్తుడు పౌలు గారు ప్రసంగం చేస్తుంటే రాత్రి వేళ కూర్చొని విని నిద్రపోయి కింద పడి చనిపోయాడట.
3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయాడు. అప్పుడు వెంటనే పౌలు గారు కిందికి వచ్చి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకొని అతన్ని లేపి మళ్ళీ సజీవుడిగా చేసి నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కింది వచ్చిన అదే ఉంటది అన్నాడు. అంతటా పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగులించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలోనే ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు విస్తారంగా సంభాషించి బయలుదేరాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐతును కూడా లేపాడండి. ఎలా సాధ్యం ఇది? అతనిలో ఉన్న అభిషేకము, అతనిలో ఉన్న దేవుని శక్తి. ఇలాగూ దేవుడు ఒక్కొక్క తరములో ఒక్కొక్క కాలములో తన పని కొరకు ఏర్పాటు చేసుకున్న సేవకులకు అభిషేకం ఇచ్చి బలముగా వాడుకుంటూ దేవుని పని జరిగించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కూడా అక్కడక్కడ చాలా మంది సేవకులకు దేవుని అభిషేకం ఇచ్చాడు కనుకనే, అభిషేకంతో నింపబడ్డారు కనుకనే, అధిక బలం పొందుకున్నారు కనుకనే కొందరు ఇలాంటి అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు చేసి దేవుని రాజ్యమును కడుతున్నారు. దేవుని పిల్లలకు గాని దేవుని సేవకులకు గాని ఈ ఆత్మాభిషేకము చాలా అవసరమై ఉన్నది. అభిషేకము లేకపోతే ఈ లోకములో ఉన్న అపవాదిని నువ్వు ఓడించలేవు. అభిషేకము లేకపోతే వాని అనుచరులు దుష్ట శక్తులను నువ్వు జయించలేవు. కనుక నీకు కావలసింది అభిషేకము. ఒక వాక్యమే కాదండి, ఈ వాక్యము ఒకవైపు సేవనే వాక్యము, రెండవ వైపు సేవ అద్భుతములు చేసేది, ఆశ్చర్యాలు చేసేది. ప్రజలు ఈ వాక్యం చెప్పితే కొంతమంది వింటారు, వినలేరు. కానీ ఒక అద్భుతము జరిగినప్పుడు అన్ని జనులలో ఏం జరుగుతుంది? ఒక విశ్వాసం కలుగుతుంది. కనుకనే యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆ వాక్యం చెప్పే సందర్భాలలో వాక్యం చెప్పి ప్రజలని బలపరిచాడు. అద్భుతాలు చేసే సందర్భములలో అద్భుతాలను చేసి ప్రజలను తన వైపు ఆకర్షించుకున్నాడట. ఎక్కువగా యేసయ్య పరిచర్యలో అద్భుతములు చూసి ఆశ్చర్యాలు చూసి తనను వెంబడించిన వారే అనేకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక ఒక దేవుని సేవకుడు అభిషేకం పొందుకొని 2 రకాల పరిచర్య చేసేవారుగా ఉండాలి. ఒకటి, వాక్యము ఉన్నదున్నట్లుగా బోధించి సంఘమును స్థిరపరచాలి. రెండవది, దేవుని బలము కలిగి దేవుని అభిషేకము కలిగి సాతాను రాజ్యాన్ని కూల్చుకుంటూ రోగులను స్వస్థపరుచుకుంటూ అద్భుతాలు చేసుకుంటూ దేవుని అన్ని జనులను రక్షణలోకి నడిపించే పరిచర్య జరిగించేవారుగా ఉండాలి. అలా ఎప్పుడైతే సంఘ విశ్వాసులు కానీ సేవకులు కానీ సేవకురాళ్ళు కానీ ఇలాంటి అభిషేకము కలిగి ఉంటారో వారి ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించుకుంటూ తన పని భూమి మీద జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని సంగమ, దేవుని పిల్లలారా, అభిషేకాన్ని మీరు నిర్లక్ష్యంతనం చేయకండి. అభిషేకం అనేది దేవుడిచ్చు అధిక బలము, దేవుడిచ్చు అధిక బలము, శక్తి. ఆ శక్తిని సంపాదించుకో, బలమును సంపాదించుకో, దేవుని పక్షమున నిలబడు, సాతాను రాజ్యాన్ని కూల్చు, దేవుని రాజ్యాన్ని కట్టు. అందుకే దేవుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్రవక్తలకు కానీ అపోస్తలకు కానీ అలాంటి అభిషేకాలు ఇచ్చి బలముగా వాడుకుంటున్నాడు. ఇంకొక చివరి మాట చెప్పి ముగిస్తాను. అభిషేకం అంటే ఒకరి చేత ఒక వ్యక్తి బోధించబడే విధానం కాదండి. అభిషేకం పొందుకున్న సేవకునికి దేవుడే అన్ని విషయాలు తెలియజేస్తాడు, నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనంలో ఆ మాట దేవుడు రాయించి పుట్టాడు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నింటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొందరికి పైనుండి అభిషేకం వస్తుందండి, కొందరికేమో దేవుని సేవకులు అభిషేకించిన అభిషేక విధానం వేరు, ఇంకా కొందరికి పైనుండి అభిషేకం అంటే దేవుడే వారిని అభిషేకించుకుంటాడు. ఇప్పుడు మోషకి ఎవరు అభిషేకించారండి? దేవుడే అభిషేకించుకున్నాడు. అపోస్తలులకు పేతురుగా యేసుప్రభు చేతులెత్తి వెళ్ళిపోయాడు.
కానీ మళ్ళీ పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారిని అభిషేకించుకున్నారు. మరి సౌలు గారిని అలాగూ దేవుడు కూడా కొందరిని పైనుండి ఏర్పాటు చేసుకున్న వారికి అభిషేకం ఇచ్చి వాడుకుంటారు కనుక వారు ఎవరి చేత బోధింపబడరు. దేవుడే వారికి వాక్యాన్ని మర్మములన్నీ బోధిస్తాడు, ప్రత్యక్షతలు అనుగ్రహిస్తాడు. ఆ ప్రత్యక్షతలు మర్మాలన్నీ అభిషేకించిన దైవజనునికి దేవుడు వాక్య ప్రత్యక్షత, వాక్య మర్మములన్నీ కూడా బయలుపరిచి తన పని కొరకు వాడుకుంటాడు. కనుక దేవుని సంగమ, దేవుని పిల్లలారా, అందరము అభిషేకము పొందుకునే వారంగా ఉండాలి. దేవునికి ప్రతిష్ఠిత చేసే అనుభవం ఒక అభిషేకము, దేవుని బలము కలిగి ఈ లోకంలో నడుచుకోవడము రెండవ అనుభవము. కనుక దేవుని బలము కలిగి నడుచుకునేది అభిషేకమే, దేవుడు తర్వాత ప్రతిష్ఠిత చేసుకునేది కూడా అభిషేకానికి సూచన అయి ఉన్నది. కనుక ఇట్టి అభిషేకము దేవుడు మనకిచ్చినప్పుడు ఆ భక్తుడు నేను బీదలకు సువార్త ప్రకటించి తిని అన్నాడు. నలిగిన వారికి విడుదల కలుగజేసి తిని, బంధింపబడిన వారికి విడుదల కలుగజేసి తిని, అభిషేకం తీసుకున్న వారి క్రియలు కొన్ని రాయించి పెట్టాడు కనుక వారందరూ దేవుని పక్షమున నిలబడి దేవుని రాజ్యమును కట్టేవారుగా ఈ భూమి మీద తయారవుతూ ఉంటారు. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకోండి.